హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. విహారీ చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో పద్మాక్షి వాళ్ళు వచ్చి, విహారీ హల్దీకి రెడీ అయిపోయావా అని అడుగుతూ ఉండగా, రెడీ అయిపోయానత్త అని చెప్తూ ఉంటాడు. ఇక యమున, నాన్న విహారీ, నీ వల్ల ఈ రెండు కుటుంబాలు కలవబోతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఈ రెండు కుటుంబాల మధ్య ఉన్న గీత చెరిగిపోబోతుంది. ఏ అడ్డంకి రాకుండా ఈ పెళ్లి దిగ్విజయంగా జరిగిపోవాలి నాన్న అని యమున సంతోషంగా చెప్తూ ఉంటుంది. ఇక వెంటనే విహారీ యమున కాళ్ళ దగ్గర, పద్మాక్షి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. అంతలో కనకం, విహారీ బాబు గారు అని చేపట్టుకుని విహారీని తీసుకుని వెళ్లి సోఫాలో కూర్చోపెడుతూ ఉండగా పద్మాక్షి చాలా కోపంగా ఉరిమి చూస్తూ ఉండగా ఇక లక్ష్మి విహారీ కాలు తీసుకుని తన ఒళ్ళో పెట్టుకోబోతూ ఉండగా, ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మగారు అని చెప్పేసి విహారీ కాలు తన ఒడిలో పెట్టుకుని తన కళ్ళకు ఉన్న కాటుకు తీసి విహారీ కాలికి దిష్టి చుక్కలాగా పెడుతూ ఉంటుంది. దాంతో పద్మాక్షి చాలా సీరియస్ గా చూస్తూ ఉండగా విహారీ కనకం మాత్రం ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు.